హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనూష ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనము డిఎస్ అనేది ఇంకో వారంలో పడొచ్చు, నెక్స్ట్ వారంలో అంటున్నారు కదా! సో, చాలా త్వరపడండి. ఎవరైనా ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ చేయకపోతే చాలా నష్టపోతామండి. ఉన్న ఉద్యోగం కూడా కోల్పోతాం. సో, మనకంటూ ఒకటి ఉంది అని చదవాలి. ఖచ్చితంగా పోస్ట్ నాకొస్తుందని అయితే చదవండి. ఖచ్చితంగా మనము సాధించొచ్చు. సో, ఇప్పుడు సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతే మనము తెలుగు మెథడాలజీలో అర్థ విపరిణామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఎవరైతే ఎస్‌జిటి వాళ్ళకు ఉన్న తర్వాత టీజీటీ వాళ్ళందరూ కూడా. సో, అర్థ విపరిణామం నుంచి మనకు దాదాపు 2 ప్రశ్నలు, 2 లేదా 3 ప్రశ్నలు కూడా వచ్చే అవకాశాలున్నాయండి. దాదాపు 2 ప్రశ్నలైతే మనకు కన్ఫర్మ్‌గా అయితే వస్తాయి. సో, ఇది కొంచెం అర్థం చేసుకుంటే ఎంత ఈజీనో, సో, అర్థం చేసుకోకపోయినా అంతే కష్టంగా ఉంటుంది ఈ టాపిక్ అనేది అర్థ విపరిణామము. సో, చూడండి ఇక్కడ విపరిణామం అంటే మార్పు. అంటే విపరిణామము అంటే మార్పు కలిగింది అని అర్థం. సో, అంటే చూడండి ఎక్కడ విపరిణామం జరిగింది మనకు? భాషలో కాలక్రమాన వర్ణాలు, ధ్వనులు, వ్యాకరణ నిర్మాణము మారినట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి. ఇలా కాలక్రమంలో అర్థాల్లో కలిగిన మార్పుని అర్థ పరిణామము అని అంటారు. అంటే చూడండి, అంటే ఒకటే పదాన్ని పూర్వం ఒకలాగా అర్థం ఉండేది, ఇప్పుడు ఒకలాగా అర్థం ఉండేదనమాట. అట్లా ఒక పదానికి పూర్వంలో ఒక అర్థము, ప్రస్తుతం ఒక అర్థం కలిగి ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే అర్థ పరిణామము అని అంటారు. గుర్తుపెట్టుకోండి. మనకు ధ్వనుల్లో కానీ కాలక్రమంలో వ్యాకరణంలో కూడా మార్పులు వచ్చాయి కదా! అలా వచ్చిన మార్పుని ఏమంటామంటే మనము అర్థ పరిణామము అని పిలుస్తామండి. తర్వాత అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథము లా సెమెంటిక్యూ. దీనిని 1897లో ఫ్రెంచ్ భాషావేత్త మైకెల్ బ్రెయిల్ అనేవాళ్ళు రచించారు. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇలా కూడా ఇవ్వచ్చు. లా సెమెంటిక్యూ అనే గ్రంథాన్ని రచించింది. ఇది మనకు అర్థ పరిణామానికి సంబంధించింది ఆయన రాశాడు కాబట్టి, సో, ఇలా కూడా మనల్ని ఇచ్చే అవకాశం ఉన్నాయి. సో, ఇది మనకు ప్రీవియస్లో వచ్చింది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు అంటే 1897లో ఫ్రెంచ్ భాషావేత్త అయిన మైకెల్ బ్రెయిల్ అని ఆయన రచించాడనమాట. లా సెమెంటిక్యూ అనేది బ్రెయిల్ రచించాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలుగు భాషలో అర్థ విపరిణామం మీద వచ్చిన మొట్టమొదటి పరిశోధన గ్రంథం. ఇది కూడా ప్రీవియస్లో మనల్ని అడిగారండి. సో, ప్రీవియస్లో అన్నీ వచ్చాయంటే ఒక్కొక్క సెషన్లో ఒకరికి వస్తాయన్నమాట ప్రశ్న. సో, అందుకోసమని తెలుగు భాషలో అర్థ విపరిణామం మీద వచ్చిన మొట్టమొదటి పరిశోధన గ్రంథం ఏదంటే ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమెంటిక్స్. రచించింది వచ్చేసి మనకి ఎవరంటే ఆచార్య జిఎన్ రెడ్డి. సో, మనకు ప్రీవియస్లో జరిగిన టెట్టోలో అయితే ఇది డిఎస్ఎల్ అయితే 2018 అయితే రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమెంటిక్స్ రచించింది వచ్చేసి మనకు ఆచార్య జిఎన్ రెడ్డి గారు. తర్వాత 1964లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి డిగ్రీ పొందారు. ఇది గ్రంథ రూపంలో 1966లో వచ్చింది. సో, గ్రంథ రూపంలో వచ్చింది ఎప్పుడైనా అడగచ్చు. ఎందుకంటే డిఎస్సి అంటేనే మనకు డీప్గా ఇస్తారు. సో, 1964లో పిహెచ్డి డిగ్రీ పొందినా కూడా అది గ్రంథ రూపం వచ్చేసి మనకు 1966లో రావడం జరిగిందండి. సో, ఇది ఎందుకు చెప్తున్నాను? కేవలము అర్థ పరిణామంలో ఉండే రకాలు అవి చెప్పేసి హైప్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. కానీ మనకు ఆ ప్రీవియస్లో అనేది ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, దానికోసమే మనకు దీంట్లో రకాలు ఉన్నాయి కదా! ఏంటి అర్థ వ్యాకోచం, అర్థగౌరవం, సభ్యోక్తి కానీ, లక్ష్యార్థాలు, వస్తు పరిణామం, లోక నిరుక్తి, అర్థ సంకోచం, అర్థగ్రామ్యత, మృదుక్తి, ఇది ఎంత ఇంపార్టెంటో దీనికి ముందుండే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ప్రశ్న అయితే ఇస్తున్నారు, అందుకోసం చెప్తున్నానండి. సో, మా సబ్జెక్ట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ప్రీవియస్కి సంబంధించిన 2008 కానీ అంతకుముందు లేదా ఇంపార్టెంట్ తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా నేను బిట్స్ రూపంలో చేశానండి. అదేవిధంగా తెలుగు మెటీరియల్కు ఎస్ఏకి సంబంధించిన ఎస్జిటి, పీజీటీ వాళ్ళకి సంబంధించిన మొత్తం సిలబస్ అయితే మనం ఆల్రెడీ మన వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా పిఐఈ కూడా, సైకాలజీ కూడా చేశాను, ఒకసారి చూడండి. తర్వాత చూడండి ఆచార్య జిఎన్ రెడ్డి. మనకు ఈ నిర్వచనాలు కూడా ఇంపార్టెంట్. ఆచార్య జిఎన్ రెడ్డి పదజాలానికి సంబంధించినట్టు అర్థంలో కలిగే మార్పును అర్థ పరిణామము అని అంటారు. తర్వాత ఆచార్య పిఎస్ సుబ్రహ్మణ్యం. ఒక భాషలో కాలక్రమాన వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్టుగానే పదాల అర్థాలు కూడా మారుతాయి. ఒక భాషలో పదాలలో గల అర్థాలలో వచ్చిన మార్పును అర్థ పరిణామం అని అంటారని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనము చెప్పాను కదా, అర్థ పరిణామంలో రకాలు ఫస్ట్ వచ్చేసి మనకు అర్థ వ్యాకోచము అనేది చూద్దాము.
తర్వాత మనకు అర్థ విపరిణామంలో ఫస్ట్ది అర్థ వ్యాకోచము. అంటే అర్థం వ్యాకోచం అవ్వడమే అర్థ వ్యాకోచము. అంటే తెలుసు కదా మనకు తెలుగులో సంకోచాలు వ్యాకోచాలు మనకు ఫిజిక్స్లో ఉంటాం. వ్యాకోచం అంటే అవాబులరేట్ అవ్వడం, అంటే అర్థము ఎక్కువ మీనింగ్స్ రావటం అనమాట. సో సంకోచించడం అంటే ఒక మీనింగ్కే రావడం, పరిమితం అవ్వడం. చూడండి, మొదట పరిమితార్థాన్ని బోధించేటటువంటి ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాలు బోధించినట్లయితే అది అర్ధ వ్యాకోచం కిందకి వస్తుంది. వ్యాకోచము అంటే మనకు ఎక్కువ మీనింగ్ వస్తుందని అర్థం ఇక్కడ మనకు. తర్వాత చూడండి, అవి ఏంటి ఉదాహరణలో ఎక్కువగా మనకు అడిగే ప్రశ్నలు కూడా ఏంటో చెప్తాను. ఇక్కడ చూడండి, ఏంటి మనకు ఇవేనండి. ఈ 16లోంచి ఒకవేళ మనకి ఇచ్చారు అర్థ వ్యాకోచం నుంచి అంటే ఈ 16లోంచి ఖచ్చితంగా ఒకటి ఇస్తారు. సో అదే మనకు గ్యారెంటీ, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చెంబు అంటే ఏమిటి అంటే చూడండి, మొదట్లో మనకి ఏంటంటే చెంబును సో మనకు కెరువు అంటే కెరువును చెరువుగా మారింది అట్లా అనమాట. అట్లా మనకు కెంపు అనే పదాన్ని సో కెంపు అంటే చెంబుగా మారిందనమాట. యాక్చువల్గా కెంపు అంటే ఏంటంటే ఎరుపు అని అర్థం అనమాట. కెంపు అంటే ఎరుపు రంగులో ఉండే వస్తువును అప్పుడు చెంబు అన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే చెంబు అనేది ప్రతి ఆకారానికి, అంటే అది ఆ పాత్ర అంటే చెంబు ఆకారంలో ఉండేది ప్లాస్టిక్ కానీ, స్టీల్ చెంబు కానీ, కంచు కానీ, ఇత్తడి కానీ, సో వీటన్నింటినీ కూడా మనం వాడుకలు ఏమని వాడుతున్నామంటే చెంబు అంటున్నాం. సో చెంబు అనేది అప్పట్లో ఎరుపు రంగు ఉంటే మనకు ఎరుపు రంగు వర్ణాన్ని మాత్రమే, అంటే ఎరుపు రంగు ఏది లోహం ఉంటుంది, రాగి పాత్రను మాత్రమే అప్పట్లో చెంబు అనేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వ్యాకోచం అంటే ఏంది, సో ఏదైతే చెంబు రూపం ఆ ఆకారంలో ఉంటాయో అవి ఇత్తడి కానీ, తర్వాత స్టీల్ కానీ, అదేవిధంగా ప్లాస్టిక్, వాటన్నింటినీ కూడా మనము చెంబు అంటున్నాం. తర్వాత నూనె అంటే అప్పట్లో నువ్వుల నూనెకు మాత్రమే ఈ శబ్దం వాడేవారు అనమాట. నూనె అని అంటే కేవలం నువ్వుల నూనె మాత్రమే అప్పట్లో మనకు నూనె అని పిలిచారు. కానీ ఇప్పుడేంటి, వేరుశనగ కానీ నూనె అంటే ఏదైనా నూనె పదార్థాలు, కొబ్బరి కానీ ఇట్లాంటి వేప నూనె, ఇవన్నింటికి కూడా మనము నూనె వాడుతున్నాము. సో చెంబు అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకు టెట్లో కూడా అడిగారు, ప్రీవియస్లో గుర్తుంచుకోవాలి, డిఎస్సి కూడా ఇచ్చారు. తర్వాత కమ్మ అంటే తర్వాత కమ్మ అంటే చూడండి, కమ్మ శబ్దం తాటి కమ్మతో చేసిన ఆభరణాన్ని మాత్రం విశేషంగా అప్పట్లో మొదట వ్యవహరించబడేవారు. కానీ ఇప్పుడు చెవులకు ధరించే ఆభరణాన్ని అని కమ్మను అంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు వజ్రపు కమ్మలు, ముత్యాల కమ్మలు, వెండి కమ్మలు, ఇత్తడి కమ్మలు ఏవైనా కానీ. తర్వాత ధర్మరాజు అంటే ఎవరు, అది కేవలం ఒక వ్యక్తి వాచకం అనమాట. అంటే ఎవరు, పాండవుల్లో మొదటి వాడు ధర్మరాజు. సో ఆయనను ధర్మరాజు, అది వ్యక్తి వాచకం. కానీ ఇప్పుడు ఏమంటారు, సో మంచిగా దానం చేసినా కూడా ధర్మాత్ముడు అయ్యే ధర్మరాజు అంటే మంచివాడు అనే దానికి మనము ఈ పదాన్ని వాడుతున్నాం. తర్వాత భీముడు అనేది కూడా మనకు ఒక నామవాచకమే. కానీ ఇప్పుడు ఏంది, ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళని అరే భీముడు నింటుండరా, బాలభీముడు అట్లా వాడుతున్నాం కదా చిన్న పిల్లలు కూడా, అలా అనమాట. తర్వాత నారదుడు, సో ఇది కూడా వ్యక్తివాచకం. మనము ఉన్నాడు కదా నారదుడు, సో ఆయన అనమాట. కానీ ఇప్పుడు నారదుడు అంటే ఒక పుల్లలు పెట్టేవాడు, అంటే తగువులు పెట్టేవాడిని మనము నారదుడుగా అయితే చెప్తున్నాం అనమాట. సో అంటే దీనికి నారదుడు అంటే వివిధ మీనింగ్లు, అంటే వివిధ అర్థాలు ఉన్నాయి. అంటే ఇట్లా పుల్లలు పెట్టేవాడు, తంటాలు పెట్టేవాడు, చాడీలు చెప్పేవాడు, ఇలా ఉన్నాయి కదా. సో అలా అనమాట. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటే దాన్ని ఖచ్చితంగా అర్థం వ్యాకోచించింది కాబట్టి అది అర్థ వ్యాకోచం కిందకి వస్తుందని అయితే మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహారాజు అంటే రాజులకే రాజు అని అర్థం. కానీ ఇప్పుడు ఏమంటారు, సో దాన ధర్మాలు చేసినా లేదా కానీ నేడు ధనవంతులు కానీ గొప్ప వాళ్ళు ఎవరైనా స్థిరపడి ఉంటే వాళ్ళని ఏమని పిలుస్తామంటే మహారాజు, వాడికేం అలా బ్రతుకుతున్నాడు అంటారనమాట. తర్వాత రాక్షసుడు, ఇది కూడా ఒక జాతివాచక శబ్దం అనమాట. అంటే రాక్షసులు అని ఆ దుర్మార్గులు అయితే ఎవరు ఉంటారో. సరే ఇప్పుడు మనకి ఏమంటున్నారు, మనం ఈ కాలంలో ఏమని పిలుస్తారో, ఎవరైతే క్రూరంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే మంచి పట్టుదల కలిగి ఉంటారో, రాక్షసుడు రైడు ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. అట్లా అనేక అర్థం వ్యాకోచిస్తుందని వ్యాకోచం అని అంటారు. తర్వాత అవధాని అంటే అవధానం చేసే వ్యక్తి అని అర్థం. నేడు ఈ పదం వ్యక్తుల పేర్లలో కూడా మనము చూడొచ్చు అనమాట. తర్వాత గంగ అంటే ఏంటి, భగీరథి అని అర్థం. కానీ ఇప్పుడు ఏంది, నేడు సామాన్య జలవాచకమైంది. ఏదైనా కూడా పచ్చి గంగ కూడా వాడండిరా, అలా మనము వాడుతూ ఉన్నాం కదా.
అదనమాట. తర్వాత అష్ట కష్టాలు. యాక్చువల్‌గా మనకు అష్ట కష్టాలంటే 8 రకాల కష్టాలను మనము అష్ట కష్టాలు అంటారు. అయేంటి? దేశాంతర గమనం కానీ, భార్య వియోగం కానీ, అంటే 8 రకాల కష్టాలు. ఏంటి? దేశాంతర గమనం కానీ, భార్య వియోగం కానీ, ఆపత్కాల బంధు దర్శనం కానీ, ఉచ్చిష్ట భోజనం కానీ, శత్రుస్నేహము, పరాన్న ప్రతీక్షణము, అప్రతిష్ట, దారిద్ర్యం కానీ, ఇవన్నీ కూడా మనకు 8 రకాల కష్టాలు. కానీ ఇప్పుడు చిన్న కష్టం కూడా అబ్బా నేను అష్ట కష్టాలు పడి వచ్చినరా అని అంటాం కదా. అంటే ఒక అర్థానికి ఎక్కువ మీనింగ్స్ ఉంటుంది, మనకు పలు రకాలుగా ఉపయోగిస్తుంది, మనకు అర్ధ వ్యాకోచం అవుతుంది. తర్వాత అష్టైశ్వర్యాలు, ఇవి కూడా మనకు 8 రకాలే అనమాట. అష్టైశ్వర్యాలని కూడా అంటే ఏంటి? దాసి, ధనం, ధాన్యం, బంధువు, భృత్యు, వస్త్రం, వాహనం, సుతుడు, ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు. సో నేడు ఏ ఐశ్వర్యానికైనా మనం అష్టైశ్వర్యాలు అనే పదం అయితే వాడుతూ ఉన్నాం అన్నమాట. తర్వాత తైలం చూడండి. తర్వాత వచ్చేసి మనకు తైలము అంటే తిలలు చూడండి. తిలలు అంటే ఏంటి? మనకు నువ్వులు అని అర్థం. అంటే నువ్వుల నుంచి తీసిన నూనెనే మనము తైలం అనేవాళ్ళం. కానీ ఇప్పుడు తైలం అనేది ఏంటి? నేడు తైలం అంటే లంచం కానీ, మందార తైలం కానీ, నారికేల తైలం కానీ, భృంగమాలక తైలం అనే అర్థాల్లో మాత్రమే వాడుతూ ఉన్నాం అన్నమాట. తర్వాత గాజుతో చేసింది మాత్రమే మొదట్లో గ్లాసు అనేవారండి. కానీ నేడు ఏ లోహంతో చేసిన దాన్ని మనము గ్లాస్ అనే పిలుస్తున్నాము. తర్వాత వారం, కావ్య భాషలో రోజు అనే అర్థం నేడు 7 రోజులు అయిపోయింది. వారము అంటే కావ్య భాషలో ఒక రోజు మాత్రమే, కానీ ఇప్పుడు వారం అంటే 7 రోజులని మనం అనుకుంటున్నాం కదా. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని అలా. తర్వాత నంజుడు అంటే చూడండి, ప్రాచీనార్థం వచ్చేసి మాంసము. నంజుడు అంటే ఏంటి? మాంసము ప్రాచీనార్థంలో. కానీ ఇప్పుడు నేడు కూరల్లో పచ్చలు అనే అర్థ వ్యాకోచం పొందిందనమాట. నంజుడు అంటే ఏదో ఒకటి మనం కూరలోకి సైడ్ డిష్గా వాడుకుంటాం కదా, నంజుళ్ళు అంటాం. సో అలా వాడతాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఈ 16 కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, రాసుకోండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, డిఎస్సిలో 2 నుంచి 3 లేదు, ఎంత లేదన్నా కనీసం అంటే మనకి 2 ప్రశ్నలు అయితే మనకు ఈ అర్ధ విపరిణామం గురించి. అంటే చూడండి, మనకు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా తెలుగు మెథడాలజీలో వస్తుంది ఇందులో నుంచి ప్రశ్న. అదేవిధంగా మనకు కంటెంట్లో కూడా ఆ అర్ధ విపరిణామం నుంచి ఒక ప్రశ్న అయితే వస్తుంది అనమాట. అంటే ఖచ్చితంగా ఈ ప్రశ్న అయితే ఉంది కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. తర్వాత అర్ధ సంకోచం అండి. అర్ధ సంకోచం అంటే అర్థం సంకోచం చెందడమే అర్ధ సంకోచము. అంటే విశాలమైన అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచితార్థాన్ని లేక తక్కువ అర్థాన్ని బోధిస్తే అది అర్ధ సంకోచం అంటారు. సో అర్ధ సంకోచానికి ఆంగ్లంలో గల పేర్లు సెమాంటిక్ నారోయింగ్ అండ్ రెస్ట్రిక్షన్. ఇక్కడ చూడండి, ముష్టి అంటే యాక్చువల్గా ముష్టి అంటే ఏంటంటే ఒక పిడికిల్లో పట్టుకోవడం అనమాట. సో పిడికిల్లో ఉండేదాన్ని అంటాం. సో అది భిక్షము. అంటే పిడికిలి అనే అర్థం ఉన్న ముష్టి పదానికి ఆధారాదేయ సంబంధం వల్ల భిక్షము అనే అర్థం అయితే వచ్చిందనమాట. ఇక్కడ భిక్షం అనేది పరిమాణార్థకం, ముష్టి అంటే భిక్షం అయితే వచ్చిందనమాట. తర్వాత దాహము, దహించుట, తప్పించుట, దప్పిక, పానీయము. అంటే దహించుట అంటే ఏంటి? సో అదొక పానీయం. దాహం వేసిందంటే ఇంకోటి ఏంది? దప్పికని అర్థం కదా. సో ఇలా అనమాట. సూది బట్టలు కుట్టేది, సూది అంటే డాక్టర్లు మందు వేసుకునేది, దానికి ఆధారం ఇంకోటి వస్తుందన్నమాట. సో అలా ముష్టి, దాహం, సూది అది. తర్వాత వస్తు పరిణామం, ఒక పదం సూచించే వస్తు రూపము, నిర్మాణం మొదలగు వాటిలో కాలక్రమేణా వ్యవహారంలో ఎంతో భేదాన్ని సంతరించుకుంది. అంటే లక్క పిడతలు, ఆయుధము, బండి, ఇల్లు, సో ఇలాంటివి అనమాట. అంటే చిన్న లక్క పిడతలు అంటే పిల్లలు ఆడుకునే బొమ్మల్ని పూర్వం లక్కతో చేయడం వల్ల వాటిని లక్క పిడతలు అనే పదం రూఢైంది. ఇప్పుడు కర్రతో చేసిన వాటిని కూడా మనము లక్క పిడతలు అంటున్నారు. తర్వాత ఆయుధం అంటే విల్లు, గద, కత్తి, తోమరం, ఇవన్నీ కూడా ఆయుధాలు. కానీ ఇప్పుడు ఏంటి? తుపాకీ, రివాల్వర్, ఇవన్నీ కూడా మనము ఆయుధాలుగా వాడుతున్నాం. తర్వాత బండి అంటే ఒకప్పుడు బండి అంటే ఎడ్ల బండి అంటున్నారు. సో ఇప్పుడు బండి అంటే మనము స్కూటర్ను కూడా బండి అని పిలుస్తాం అన్నమాట. తర్వాత ఇల్లు, ఒకప్పుడు పూరిల్లు, పాకలు, పెంకుటిల్లు, మిద్దెలు, మేడలు, ఇప్పుడు డాబా, ప్యాలెస్, ప్లాజా ఏటైనా కూడా ఇల్లే అంటున్నాం అన్నమాట. తర్వాత ఆలంకారిక
ప్రయోగము అంటే ఉపమానానికి ఉపమేయార్థం సంక్రమించడం అలంకార ప్రయత్నం. అలంకారికంగా చెప్పడం వల్ల పోలికలు చేర్చుకోవడం వల్ల అర్థ పరిణామం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదంతా ఇంపార్టెంట్ ఏం లేదండి. నెక్స్ట్ ఇదైతే ఇంపార్టెంట్. లోక నిరుక్తి. కొంతమంది తమకు బాగా పరిచయమైన పదాన్ని తమకు పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరిస్తారు. తర్వాత అపరిచితమైన పదమే సామాన్య జన వ్యవహారంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందుతుంది. అంటే క్రొత్తగా పదం కల్పించడం. చూడండి, పూర్వము కొన్ని పదాలు జంట పదాలు అయితే మనము పోను పోను పలకడానికి కష్టంగా ఉండడం వల్ల కొన్ని పదాలు చేర్చి ఆ పదాలే సాంప్రదాయంగా మనము వాడుతూ ఉన్నాం. అలాంటివి ఏంటో చూద్దాం. ప్రజలు తమకు ఉన్న జ్ఞానంలో ఆ పదంలోని అక్షరాలని కొద్దిగా అటు ఇటు మారుస్తూ ఇలాంటి మార్పుని లోక నిరుక్తి, జన నిరుక్తి అంటారు. అంటే మనుషులు మారుకుంటూ వాటిని ఉపయోగించి ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి, ఓవర్ ఆయిలింగ్ అంటే ఓవర్ హాలింగ్ అను పదము ఓవర్ ఆయిలింగ్గా మారింది. అంటే ఒక యంత్రాన్ని విప్పి దానిలోని భాగాలను నూనె వేసి శుభ్రపరచడం అనేది ఓవర్ హాయిలింగ్ అయితే ఓవర్ ఆయిలింగ్గా వాడుతున్నారు. తర్వాత నారద సింహాచలం. చూడండి, యాక్చువల్గా ఇది నారద సింహాచలం అనేది నార్త్ సింహాచలం అంటే నారద సింహాచలంగా మార్పు వచ్చిందనమాట ఇది. తర్వాత మధురవాడ. మధురవాడ అంటే వాడ అంటే నగరానికి ఆనుకొని ఉన్న చిన్న గ్రామం అని అర్థం. కానీ ఈ పదం మీద అవగాహన లేని వారు మధుర శబ్దం తప్పుగా భావించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధురతో చేర్చి మధురవాడ అని వాడుతున్నాం అనమాట. తర్వాత బోరన్ మిఠాయి. బోరన్ వీటా అంటే బోరన్ వీటా అంటే పొడి తీయగా ఉంటుంది. అంటే బోరన్ వీటా అనేది పొడి తీయగా ఉంటుంది. సో వీటా పదం తెలియని వారు దాని రుచిని బట్టి వీటాను మిఠాయిగా మార్చడం బోరన్ మీఠాగా మారింది. తర్వాత మొక్కజొన్న. యాక్చువల్గా ఇది మక్క జొన్న అంటే మొక్కజొన్న అయిందనమాట. మక్కా నుంచి భారతదేశానికి దిగుమతి అయిందనమాట. ఇది అనమాట మొక్కజొన్న ఇప్పుడు మనం వాడుతున్నాం కదా. సో కార్ను. సో అది మక్కా నుంచి దిగుమతి అయింది. సో మక్కా జొన్న అనకుండా అది మొక్కజొన్నగా అయితే మనకు వాడుతున్నాము. తర్వాత చక్రకేళి. శర్కరకేళి చక్రకేళిగా అయితే మనకు మారిందనమాట. తర్వాత ఆకాశ రామన్న అంటే ఆకాశ నామన్ శబ్దానికి తెలుగువారు కల్పించుకున్న రూపాంతరం ఆకాశ రామన్న. సో ఈ పదబంధంలోని ఆకాశ శబ్దానికి అభావం అని అర్థం అన్నమాట. తర్వాత చందమామ. సో చందమామ అంటే ఇది తెలుగు మాటకు సంస్కృత మూలం చంద్రమస్. సో లోకమాత లక్ష్మీదేవికి చంద్రుడు సోదరుడు. ఈ శబ్దభావాన్ని స్ఫురించడం వల్ల తెలుగు వాళ్ళు చంద్రమాస్ శబ్దాన్ని చందమామగా అయితే వాడుతున్నాం అన్నమాట. సో తర్వాత మనకు గతంలో వచ్చిన ప్రశ్నలు కొన్ని అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, 2019 ఎడ్జిటి వాళ్ళకు ముష్టి ఈ పదానికి నైఘంటికార్థం పిడికిలి, ఇప్పుడు భిక్షము అనే అర్థంలో స్థిరపడింది. ఈ అర్థ విపరిణామం ఏమిటి? చూడండి ఏమొస్తుంది అంటే మనం చెప్పాం కదా, లక్ష్యార్థ సిద్ధిగా మారిందనమాట. ఏంటి అంటే భాషలో అనేక పదాలు లక్ష్యార్థాల్లో రూఢికెక్కడం సహజం. ఈ లక్ష్యార్థాలకు అనేక మూలాలు ఉంటాయి. చెప్పాం కదా, అనేక మూలాలు ముష్టి భిక్షము. అది ఏంటంటే మనకు లక్ష్యార్థ సిద్ధి అవుతుంది. తర్వాత అరుదు అనే పదం ప్రస్తుతం అసామాన్యం అనే అర్థంలో వాడుతున్నాం. ఈ పదం యొక్క ప్రాచీనార్థం ఏమిటి? సో అరుదుగా జరుగుతుంది అంటే అరుదుగా అంటే ఇక్కడ అంత, కొంత, వింత, ఎంత. అరుదుగా అంటే వింతగా అని అర్థం. తర్వాత పూర్వార్థం వేదవేత్త చెప్పుకున్నాం కదా. ఛాందసుడు అంటే పూర్వార్థంలో మనం వేదవేత్తగా ఉన్నాం. సో ఇప్పుడు లోక జ్ఞానం లేనివాడు అంటే అక్కడ ఏంది, పూర్వంలో చాలా మంచిగా వాడేవారు, కానీ ఇప్పుడు ఎలా వాడుతున్నాము, నీచార్థంగా అంటే అర్ధగ్రామ్యత అని పిలుస్తారు అనమాట. ఏమంటారంటే మనము అర్ధ గ్రామ్యత లేదా అర్ధాపకర్ష అని కూడా పిలుస్తారు. తర్వాత గోడ ప్లస్ కాలు. గోడ కాలు అర్థ విపరిణామాన్ని వివరిస్తూ నీవు పేర్కొనే పరిభాష ఏమిటి? ధ్వని స్వయం ద్యోతకత, వ్యాకరణ ద్యోతకత, అర్ధద్యోతకత, నానార్థకత. సో ఇప్పుడు ఇక్కడ మనకేమవుతుందంటే అర్ధద్యోతకతగా అయితే మారడం జరిగిందనమాట. సో ఇవి మనకు కొన్ని గతంలో వచ్చిన ప్రశ్నలు అయితే ఇంకా ఉన్నాయండి. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే సో మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే ఇంపార్టెంట్ అనేది నేను వీడియోల రూపంలో అయితే చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోలు అయితే మనకు డిఎస్సికి సంబంధించి ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, మీకు ఉపయోగపడతాయి. తర్వాత రెండవది వచ్చేసి మనకు అర్ధ సంకోచము కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చీర అంటే మనకు అర్ధ సంకోచాలు కూడా మొత్తం 18 రకాలు అయితే ఉన్నాయండి. అంటే పూర్వంలో ఎక్కువ అర్థాన్ని ఇచ్చి ఇప్పుడు సంకుచితం అంటే ఒక చిన్న తక్కువ అర్థాన్ని ఇస్తే మనము దాన్ని అర్ధ సంకోచము అంటారు. ఇక్కడ చూడండి, ఉదాహరణకు
చీర, కోక, మధుపర్కాలు, వస్తాదు, ఉద్యోగము, తర్వాత పత్రం, ఆరాధ్యుడు, సంభావన, పెద్ద, వ్యవసాయం, మృగం, తద్దినము, శ్రాద్ధము, సాంవత్సరికము, నెయ్యి, సాహేబు, చాడి, సందుకం. సో ఇవి ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను, ఒకసారి చూడండి. సో మీకు లెంత్ అవ్వచ్చు, కానీ ఏం చేస్తారు మీరు 1.5లోనే పెట్టుకుని వీడియో చూడండి. చాలా ఇంపార్టెంట్, మనకి 2 నుంచి 3 మార్కులు వస్తాయండి. ఎందుకంటే మనకు కంటెంట్లో అండ్ మెథడాలజీలో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. సో ఓపిక అయితే ఉండాలండి. మనకు మార్కులు సంపాదించి ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలండి. ఇక్కడ నెక్స్ట్ చీర అంటే రామాయణంలో శ్రీరాముడు నార చీరలు ధరించాడు అని ఉంది. అంటే పూర్వం చీర అంటే స్త్రీ పురుష భేదం లేకుండా కట్టుకునే వస్త్రం విశేషం అనమాట. కానీ నేడు చీర అంటే ఏంది, కేవలం స్త్రీలు మాత్రమే ధరిస్తున్నారనమాట. అంటే అప్పుడు ఎవరైనా ధరించేవారు, అంటే ఎక్కువ వాడతాం. ఇప్పుడు తర్వాత కోక. కోక అనే కూడా చీర శబ్దం సంస్కృతం కాగా కోక అనేది మనకు తెలుగు మాట అనమాట, తెలుగు పదం అనమాట. కోక పూర్వం అందరూ కట్టుకునే వస్త్ర విశేషం. సో నేడు కేవలం స్త్రీలు వాడే చీరలు మాత్రం కొన్ని కోకలు అని అంటారనమాట. తర్వాత మధుపర్కాలు. పూర్వం మధుపర్కాలంటే తీయని పానీయాలు ఏవైనా కూడా మధుపర్కాలు అంటారు. సో నేడు ఏమంటారంటే మధుపర్కం అంటే తెల్లని వస్త్రాలని పరిమితమైందనమాట, మనకు సంకోచించింది. తర్వాత వస్తాదు. సో వస్తాదు అంటే పర్షియాలో ఉస్తాదు అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. ఇప్పటికి కూడా మనకు చూడండి, కొంత హిందీలో అందుకు మీరు గమనిస్తూ ఉంటారు, ఎవరైతే బాడీ బిల్డింగ్ నేర్పిస్తూ ఉంటారో, కుస్తీలు నేర్పిస్తారు కదా, వాళ్ళని వస్తాద్ అని ఇప్పుడు కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో ఈ పదానికి కుస్తీలు పట్టే విద్యను నేర్పే ఉపాధ్యాయుని అర్థం వచ్చినది. సో నేడు కుస్తీలు పట్టేవాడు మల్లుడనే అర్థంలో సంకోచం ఉందన్నమాట. తర్వాత ఉద్యోగం. ఉద్యోగం అంటే ఒకప్పుడు ప్రయత్నం. సో ఉద్యోగం అంటే ప్రయత్నించడాన్ని మనం ఉద్యోగం అనేము ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటి ఉద్యోగం అంటే, సో చూడండి, ప్రయత్నం అని అర్థం ఉంది. ఇప్పుడు పాండవ ఉద్యోగం కానీ నేడు జాబ్కి సమానార్థకంగా వాడుతున్నాం అనమాట ఉద్యోగం అనేది. తర్వాత పత్రం. పత్రం అంటే ఆకు, పర్ణము అని అర్థం ఉంది పత్రం అంటే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనము నేటి వ్యవహారంలో రుణపత్రం అనే అర్థం కూడా వచ్చిందనమాట. సో సంకుచితంగా అయిపోయింది. తర్వాత ఆరాధ్యుడు. ఆరాధ్యుడు అంటే పూజనీయుడు అని అర్థం. కానీ శైవుల్లో ఒక తెగను మాత్రమే సూచించే పదంగా తెలుగులోకి దీనిని పరిమితార్థం ఏర్పడింది. ఆరాధ్యుడు అంటే మనకు శైవుల్లో ఉన్నారు కదా, ఆరాధ్య, పండితారాధ్య అని. సో అలా మాత్రమే మనకు అయిపోయిందనమాట మీనింగ్. తర్వాత సంభావన అంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదైతే మనకు టెట్లో కూడా వచ్చింది ఆల్రెడీ. పూర్వం సంభావన అంటే గౌరవించుట. సో నేడు దక్షిణ అనే అర్థంలో వస్తుందన్నమాట. తర్వాత పెద్ద. నన్నయ్య ప్రయోగాల్లో పెద్ద అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయన్నమాట. సో ఈ పదము ఇప్పట్లో ఏంది, జ్యేష్ఠ, ఎవరైతే మొదటి కుమారుడు అట్లా ఉంటారు కదా, వాళ్ళను జ్యేష్ఠ అనే అర్థంలో వాడుతున్నాం అనమాట. తర్వాత వ్యవసాయం. వ్యవసాయం అనే పదానికి పని అని అర్థం. నేడు ఈ పదం పొలంలో చేసే వాళ్ళకు మాత్రమే పరిమితమైందనమాట. తర్వాత మృగం. ఇది జంతువు సామాన్యవాచకమై వేటాడబడేది అని అర్థం. అంటే మృగం అంటే జింక అని అర్థం, కానీ ఇప్పుడు జంతువులు మృగం అంటున్నారు. తర్వాత తద్దినం. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. డిఎస్సిలో కూడా వచ్చింది ఆల్రెడీ, మనకు టెట్లో కూడా వచ్చిందని గమనించగలరు. తత్ ప్లస్ దినము అంటే ఆ రోజు మాత్రమే అని అర్థము. నేడు అశుభకర్మకు మాత్రమే మనం తద్దినం అంటే చనిపోయిన వాళ్ళకు పెడతారు కదా, సో దాన్ని మాత్రం తద్దినం అంటున్నాం. తర్వాత శ్రాద్ధము. ఇది కూడా ఇంపార్టెంట్. శ్రద్ధతో చేసే దాన్ని మాత్రమే శ్రాద్ధము అని అంటారు. కానీ ఈరోజు అంటే సంవత్సరికానికి తర్వాత జరిగే తద్దినాన్నే శ్రాద్ధం అంటున్నాం. తర్వాత సంవత్సరికము అంటే సంవత్సరం అనే అర్థం. కానీ నేడు వ్యక్తి చనిపోయిన సంవత్సర కాలానికి మాత్రమే, అశుభకార్యానికి మాత్రమే సంవత్సరికము అంటున్నాం. తర్వాత నెయ్యి సామాన్యవాచకం వచ్చేసి పాకము. నేడు ఈ పదం కేవలం ఘృతవాచకము, అంటే మనము నెయ్యి ఉంటాం కదా, సో దానికి మాత్రమే వాడుతున్నమాట. తర్వాత సాహేబు పదానికి చెలికాడు, సహచరుడు అని అర్థం. నేడు సాహేబు అంటే మహమ్మదీయుడు మాత్రమే అంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి, డిఎస్సికి ఇచ్చారు, గుర్తుంచుకోవాలి. తర్వాత చాడి. మరాఠీ పదమైన చాడీకి నింద అనే అర్థం ఉండగా తెలుగులోకి ఆదాన పదంగా గ్రహించబడే ఈ పదానికి కొండెం అనే అర్థం మాత్రమే స్థిరపడిందనమాట. తర్వాత సందూక అనే పదం సందూక్ అనే ఉర్దూ పదం నుండి అయితే మనకు వచ్చిందండి. సో ఇప్పుడు ఈ పదానికి పెట్టె అనే అర్థం అవుతుంది. నేడు రత్నపేటకని కూడా అంటారు ఈ సందూక అనేది. సో ఇక్కడికి మనకు ఈ 18 కూడా అర్ధ సంకోచానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు అర్ధ సౌమ్యత. చూడండి,
ఇది యాక్చువల్గా ఈ పేరుకే మనకు మొన్న లాస్ట్ టెట్లో అయితే ఇచ్చారు. అర్ధ సౌమ్యతకే మరొక పేరు ఏమిటి అని ఇచ్చారు. అర్థోత్కర్ష అని పిలుస్తారు, అర్థ గౌరవము అని కూడా పిలుస్తారు. సో చూడండి, పేర్ల మీదనే మనకి ఏదైతే ఉన్నాయో ఈ పేరు మీదనే మనకైతే బిట్ అయితే రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, గమనించగలరు. ప్రాచీన కాలంలోని నిందార్థంలో వాడబడిన పదాలు సామాన్య అర్థంలో వాడబడిన పదాలు కొన్ని నేడు గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి. చూడండి, మనకు అర్ధ సౌమ్యంగా వాడబడుతున్నాం అనమాట. అర్థానికి గౌరవం కూడా వచ్చింది. సో మనకు హెడ్లైన్ అర్థమవుతుంది అనమాట అర్థ గౌరవం అంటే ఏమిటనేది. చూడండి, ఉదాహరణ సభికులు, ముహూర్తం, మర్యాద, వైతాళికుడు, అదృష్టం, అంతస్తు. సో ఇది మనకు లాస్ట్ టెట్లో కూడా ఇచ్చారనమాట. ముహూర్తం సభికులు అనేది 2018 డిఎస్లో అయితే ఉంది, ఒకసారి గమనించగలరు. ఇక్కడ చూద్దాము. సభికులు అంటే పూర్వం జూదం ఆడేవారును జూదగాళ్ళను మాత్రమే సభికులు అన్నారు. కానీ ఇప్పుడు నేడు సభలోని వారు లేదా రాజుగారి కొలువులోని వారు అని అర్థం అనమాట సభికులు అంటే. తర్వాత ముహూర్తం అంటే నిమిష కాలము లేదా తక్కువ కాలము లేదా అల్పము స్వల్పకాలము అని అర్థం. అమరంలో 12 క్షణకాల ముహూర్తం అని ఉంది. కానీ నేడు ముహూర్తం అంటే శుభకార్యాలకు నిర్ణీతమైన పవిత్రమైన కాలాన్ని మాత్రమే, అంటే దీనికి అర్థగౌరవం అనేది వచ్చిందనమాట. తర్వాత మర్యాద అనే పదానికి హద్దు అనే అర్థం ఉంది. మర్యాద ఉండదు నీకు అంటే ఒక హద్దు అని. నేడు మర్యాద అనే పదానికి గౌరవం అనే అర్థం అయితే వచ్చిందనమాట. తర్వాత వైతాళికుడు అంటే ప్రాచీన కాలంలో రాజులను మేలుకొల్పేవారిని, అంటే రాజు నిద్రపోతే ఒక టయానికంటూ లేపాలి కదా, వాళ్ళను వైతాళికుడు అని పిలిచేవారు అనమాట. కానీ ఈ రోజుల్లో ప్రజలను అజ్ఞానం నుండి, అమాయకత్వం నుంచి, సనాతన మూఢాచారాల నుంచి, సాంప్రదాయాల నుంచి మేల్కొల్పేవాడు అని అర్థం. చూడండి, మనము వేమనను కానీ కందుకూరి వీరేశలింగన్ కానీ మనమైతే నవయుగ వైతాళికుడు అని కూడా పిలుస్తాం కదా. సో అలా అన్నమాట. తర్వాత అదృష్టము అంటే చూడబడినది, ఎరుగబడినది, కర్మజన్యములైన సుఖదుఖ హేతువులకు ధర్మాధర్మాలు అనే అర్థం సంస్కృతంలో ఉంది. కానీ ఇప్పుడు వాడు అదృష్ట జాతకుడురా అని ఇట్లా అర్థగౌరవంగా అయితే మారిందనమాట. తర్వాత అంతస్తు, రహస్యం కానీ, మరుగుచోటు కానీ, మేడపై భాగం అని అర్థం అంతస్తు అంటే. సో ఇప్పుడు తెలుగులో మేడపై భాగం అనే అర్థం పాటు గౌరవం కూడా వచ్చిందనమాట. పరువు, హోదా అనే అర్థాలు వ్యవహారంలో ఉన్నాయి మనకు. తర్వాత అర్ధగ్రామ్యత లేదా అర్ధాపకర్ష. చూడండి, అర్ధ సౌమ్యతకి ఏమని పేరుంది, అర్థోత్కర్ష అని ఉంది. అదే అర్ధగ్రామ్యతకైతే అర్ధాపకర్ష అని ఉంది, గుర్తుంచుకోగలరు. పాతకాలంలోని అర్థం కన్నా తర్వాత కాలంలో అర్థం నీచమైన లేదా చెడు అయింది అని దాన్ని అర్ధాపకర్ష అంటాం. అంటే చెడుగా వాడబడతాం అనమాట. అంటే మనకు అర్ధ గౌరవానికి ఇది ఆపోజిట్ అనమాట, అంతే. అది కొంచెం మనము గుర్తుంచుకోవాలి. జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి, బాధ కలిగి, పరిహాసార్థంలో కానీ, నిన్నార్థంలో కానీ, నిమ్నార్థంలో కానీ పదం వాడితే దాన్ని అర్ధగ్రామ్యత అంటారు. అర్ధగ్రామ్యతకు ఆంగ్లంలో గల పేరు డిగ్రేడేషన్ ఆఫ్ మీనింగ్ అండ్ పెజరేటివ్ ఎక్స్టెన్షన్ అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనము చూద్దాము. కర్మ, ఛాందసుడు, వ్యంగ్యం, కంపు, సన్యాసి, స్వాహ, దేవదాసి, కళావంతులు, కైంకర్యము, అసహ్యము, సాని, విధవ, ముండ, గ్రహచారం, పూజ్యము, తర్వాత నిండుకొన్నవి, శనిగ్రహం, ఘటము. సో మనకు ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట, గుర్తుంచుకోవాలి. కర్మ అంటే చూడండి, కర్మ అనే పదానికి కార్యం అంటే పని అని అర్థం. నేడు ఈ పదము పితృకర్మకు రూఢి ఉందన్నమాట. అంటే మనము పెద్దవాళ్ళ కర్మ చేయాలి అని అంటాం అనమాట. అంటే చూడండి, మంచిగా వాడే పదాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తామంటే కర్మ అనేది పదానికి కార్యం అంటే పని అని అర్థం. కానీ ఇప్పుడు కొంచెము అర్థ గౌరవం లేదు కదా, అట్లా అనమాట. తర్వాత ఛాందసుడు చాలా 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 ఇంపార్టెంట్, డిఎస్సిలో వచ్చింది, టెట్లో కూడా వచ్చింది, గమనించగలరు. ఈ పదానికి వేదవేత్త అని అర్థం అనమాట. ఛాందసుడు అంటే యాక్చువల్గా అంటే మంచి గౌరవం గల పదం. కానీ ఇప్పుడు ఏమని వాడుతున్నాము, ఛాందసుడు అంటే లోకజ్ఞానం లేనివాడు అంటే నిందార్థంలో వాడుతున్నాం. అంటే అర్ధాపకర్ష, అర్ధగ్రామ్యత అంటే నీచంగా అంటే తక్కువ అర్థం, నష్టం కలిగే విధంగా మనము మాట్లాడుతున్నాం, నీచమైన పదంగా వాడుతున్నాం. తర్వాత వ్యంగ్యం అంటే భిన్నమైన అర్థ విశేషాన్ని తెలిపేది అని అర్థం. కానీ ఇప్పుడు ఎత్తి పొడుపు మాటలు కానీ కొంచెం మనకు వ్యతిరేకంగా మాడితే ఆ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం అంటాం కదా, అలా.
తర్వాత కంపు. పూర్వకాలంలో కంపు అంటే సుగంధం లేదా సువాసన అని అర్థం. ఇప్పుడు కంపు కొడుతుందిరా అంటే మనము దుర్గంధం వచ్చిన ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే మనము కంపుగా, దుర్వాసనను కంపుగా వాడుతున్నామనమాట. అంటే నీచంగా వాడుతున్నాం ఆ పదాన్ని. తర్వాత సన్యాసి. సన్యాసి అంటే రంగు, రుచి, వాసన లేకుండా ఇహలోక సంబంధ బాంధవ్యాలను విడిచిపెట్టే మోక్ష జ్ఞానాన్ని అని అర్థం. కానీ ఈరోజు సన్యాసి అంటే నేడు ఎందుకు పనికిరానివన్నీ కూడా మనము సన్యాసి తయారైనవు కదరా అని అంటాం అనమాట. తర్వాత స్వాహ. స్వాహ అంటే యజ్ఞ సమయంలో అగ్నికి ఆజ్యాన్ని సమర్పిస్తూ మంత్రోచ్చారణ సమయంలో పలికే మాట ఇది. కానీ నేడు దీన్ని దిగమింగు, దొంగలించు, తర్వాత అపహరించేదాన్ని స్వాహ అంటే వీడంతా ఉండేది ఆస్తి స్వాహ చేశారా అంటాం కదా అలా. తర్వాత దేవదాసి. దేవాలయాల్లో పూజ కైంకర్యాల్లో నృత్య గానాదులను అంటే డ్యాన్స్ వేసే వాళ్ళని మాత్రమే దేవదాసి అని అంటారనమాట. కానీ నేడు ఈ పదం వేశ్యకు పర్యాయ పదంగా వాడుతున్నాం అంటే కదా. అంటే అప్పట్లో ఎవరైతే గుడులల్లో ఉంటారు కదా, సో కన్యలను దేవుళ్ళకు అర్పించి వాళ్ళను దేవదాసులు అనేవారు. కానీ ఇప్పట్లో సో వేశ్యలను దేవదాసులుగా చెప్తున్నారు. తర్వాత కళావంతులు. పూర్వం కళావంతుల పదానికి నృత్య సంగీతాది కళల్ని అభ్యసించిన స్త్రీలు అని అర్థం ఉండేది. కానీ ఇప్పుడు భోగం వాళ్ళు కానీ తర్వాత వేశ్యలు అనే అర్థంలో వాడుతున్నారు కళావంతులు అని. తర్వాత కైంకర్యం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సేవ, పూజ అని ప్రాచీనార్థం. కైంకర్యం అంటే సేవ లేదా పూజ అని అర్థం. నేడు కైంకర్యం అంటే దొంగలించడం కానీ, అపహరించడం కానీ, మోసగించు అనే చెడు అర్థాలు అయితే మనము వాడుతున్నాం అన్నమాట. తర్వాత అసహ్యం. సహింపరాని దాన్ని అసహ్యము అంటారు కదా. సాధ్యం లేనిది అనేవి సామాన్యార్థాలు. నేడు అసహ్యం అనే పదము చెడ్డగా, నీచగా లేదా అనిష్టంగా, రోతగా అయితే వాడుతున్నాం అన్నమాట. తర్వాత సాని. నన్నయ్య కాలంలో సాని అనే పదానికి రాణి అనే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఉదాహరణ దొరసాని, మెదరసాని. నేడు సాని అంటే వేశ్య అనే అర్థంలో సాని కొంప అంటుంటాం కదా అలా అనమాట. తర్వాత విధవ. విధవ అనే పదానికి వితంతువు అనే అర్థం ఉంది. నేడు ఈ పదము నిందార్థకంలో వాడుతున్నాం. అంటే విధవరాలు అడ్డొచ్చిందిరా అని మనము నిందార్థంగా వాడుతూ ఉంటాం కదా అది. తర్వాత ముండ. ముండనం చేయబడిన స్త్రీని అంటే భర్త చనిపోయిన తర్వాత ముండనం అంటే అప్పుడు ఏంటి గుండు కొట్టిచ్చేసి ఆమెకు ఉన్న అది మంచి అలంకారాన్ని తీసేస్తారు కదా, కాబట్టి వాళ్ళని ముండ అనేవారు. కానీ ఇప్పుడు జుత్తు కత్తిరించబడిన విధవ, ముండ అంటే ఎందుకో పనికిరాని వాడు అని అర్థము వచ్చిందనమాట ముండ అంటే. తర్వాత గ్రహచారము. గ్రహాల గమనం అనే ప్రాచీనార్థంలో వాడుతున్నారు. కానీ నేడు ఈ పదాన్ని దురదృష్టంగా నా గ్రహచారం బాగలేదురా, ఈరోజు ఏ ఊరు మొహం చూశాను, అసలు నా రోజు బాగలేదు అని మనం వాడుతూ ఉన్నాం కదా. తర్వాత పూజ్యము. పూర్వం దీని అర్థం పూజింపదగింది అని అర్థం. కానీ నేడు దీన్ని శూన్యము అంటాం. పూజ్యం అంటే ఏమీ లేదు, శూన్యము అని అర్థం. తర్వాత నిండుకొన్నవి. పూర్వం నిండుగా ఉన్నది అని అర్థం, నేడు అయిపోయింది అనే అర్థంలో వాడుతున్నాం అంతే కదా. కొన్ని చూస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది కూడా నేను చిన్నప్పుడు అనుభవించిందనమాట. సో ఒక ఆమె మా ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నవి డబ్బు లేదు నా దగ్గర అనింది. సో నిండుకునే డబ్బులు ఏమో అవసరమో అనుకున్నా. కానీ నిండుకున్నవి అంటే ఖాళీ అనే దాన్ని మనము అలా చెప్తారనమాట, నిండుకున్నవి అని చెప్తున్నారు. తర్వాత శనిగ్రహము. నవగ్రహ దేవతల్లో ఒక దేవతని. కానీ నేడు ఒరే నాకు శనిబెట్టినట్టు పట్టినవురా అని అంటూ ఉంటాం కదా, అంటే నిందార్థంలో అయితే వాడుతూ ఉన్నాము. తర్వాత ఘటము. సంస్కృతంలో ఘటం అంటే కుండ, అంటే ఏనుగు, కుంభస్థలము, కుంభశకము, శిఖరం అనే అర్థాలు ఉన్నాయి. తెలుగు వ్యవహారంలో శరీరానికి, వ్యక్తికి నిందార్థంలో వాడబడుతున్నాం అన్నమాట ఘటం. ఆ ఘటం ఇంకా చావలేదా, ఇది మొండి ఘటం రైడు అని అంటాం కదా, సో అలా అన్నమాట. సో మొత్తానికి ఇవి మనకు అర్ధాపకర్షకు సంబంధించినవి. నెక్స్ట్ సభ్యోక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు డిఎస్సిలో కూడా ఒక బిట్ వచ్చింది దీని నుంచి, అదేదో కూడా నేను చెప్తాను. చూడండి, సభలో కానీ, కొందరి సమక్షంలో కానీ, సంఘంలో కానీ ప్రత్యక్షంగా వాచ్యం చేయడానికి వీలు కాని పదాల అర్థాన్ని పరోక్షంగా కానీ, నూతన పదబంధ కల్పనల వల్ల కానీ తెలియజేసే విధానాన్ని సభ్యోక్తి అంటారు. అంటే చనిపోవు, మూత్ర విసర్జన, మల విసర్జన ప్రదేశము, కులాల పేర్లు, కడుపుతో ఉంది, సో ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, చనిపోవు అంటే కాలధర్మం, కీర్తిశేషుడు. అంటే చనిపోవడం అనే పదాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం మనము, కాలధర్మం చెందారండి, సో కీర్తిశేషుడు అయ్యారు,
ఇలాగా స్వర్గస్థులయ్యారు, దివంగతులయ్యారు అంటారు గదా! చనిపోయిన వారిని. సో, అలా అనమాట. తర్వాత మూత్ర విసర్జన. సో, దీన్ని మూత్ర విసర్జన గాని, మల విసర్జన గాని. సో, ఏమని పిలుస్తున్నాం? ఒంటికి, రెంటికి లేదా లఘుశంక, దొడ్డికెళ్లారు, చెరువుకెళ్లారు, సో, కాలువకు పోయారు, బహిర్భూమికెయ్యారు. సో, ఇలా చెంబెట్టుకెళ్లారు. ఇలా వాడుతున్నాం. తర్వాత మలం అంటే మనమేమో అశుద్ధంగా భావిస్తున్నామనమాట. అలా. తర్వాత మల విసర్జన ప్రదేశం. సో, పాయిఖానా, దొడ్డి, మరుగుదొడ్డి, రెస్ట్ రూమ్. సో, ఇలా సభ్యోక్తి అంటే కొంచెం ఇప్పుడు చూడండి అప్పుడంటే బాత్రూమ్‌కెళ్ళొస్తాండ్రి. కానీ ఇప్పుడు వాష్‌రూమ్ లేదా రెస్ట్ రూమ్. సో, ఇలా సభ్యోక్తి అంటే నలుగురిలో కొంచెం గౌరవంగా పలకడం కోసం ఇవి వాడుతున్నాం. తర్వాత కులాల పేర్లు. అంటే మన క్యాస్ట్ అవి గాని. సో, చాకలి వాళ్ళను రజకులని, మంగలి వారిని నాయ బ్రాహ్మణులని, కంసాలని విశ్వబ్రాహ్మణులని, బోయవాళ్ళను వాల్మీకులని, గొల్లవారిని యాదవులని గాని, మాలమాదిగలను హరిజనులని, ఎరుకుల వాళ్ళను చెంచులని, సుగాలను గిరిజనులని. సో, ఇలా సభ్యోక్తి కొంచెం గౌరవపదంగా అయితే వాడుతూ ఉన్నాం. తర్వాత కడుపుతో ఉంది. సో, గర్భవతిని మనము కడుపుతో ఉంది అని కొంచెం అంటారనమాట. సో, అలా ఉత్తి మనిషి కాదు లేదా నెల తప్పింది. సో, ఇలా వాడుతూ ఉంటాం ఈ పదానికి. తర్వాత మృదూక్తి. మృదూక్తి అంటే మృదు ప్లస్ ఉక్తి. మృదు అంటే మృదువైన మాట, ఉక్తి అంటే మాట అని. అంటే మృదువుగా చెప్పడం, కఠినమైన లేదా దుఃఖస్ఫోరకమైన అభిప్రాయాలను మృదువైన రీతిలో చెప్పడమే మృదూక్తి. చూడండి కఠినమైన మాటలు అంటే ఏంటి? దీపం మారిపోయింది. సో, ఇప్పుడు దీపం మారిపోయింది అన్నారు. ఇప్పుడు ఒకవేళ మనం పూజ గదిలో దీపం పెట్టామనుకోండి, అది ఒకవేళ ఆరిపోతే ఏమంటాం? దీపం ఆరిపోయింది అనరు. ఎందుకంటే అశుభంగా దీన్ని ఉపయోగిస్తాం కాబట్టి దీపం కొండెక్కింది, దీపం పెద్దదైనదని ఇలా మృదువుగా మాట్లాడుతున్నారనమాట. తర్వాత నల్ల పూసలు తెగిపోతే దాన్ని సూత్రం పెరిగిపోయిందని కానీ, తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా చేయువాడు అంటే వాళ్ళు పాకేవారని, తర్వాత వట్టి మూర్ఖుడు. సో, దేవినాం ప్రియ ఇది కూడా మనకు డిఎస్సిలో వచ్చింది గమనించగలరు. ఒట్టి మూర్ఖుడు అంటే సో ఒట్టి మూర్ఖుడు అనకుండా దేవినాం ప్రియ అని అంటున్నారు. తర్వాత సున్నాను పూర్ణం అని కూడా పిలుస్తున్నాం. సో, ఇలా వీటిని మృదూక్తి అంటే మృదువుగా చెప్పే మాట అని అర్థం. తర్వాత లక్ష్యార్థ సిద్ధి. తర్వాత ఇవి కూడా ఇంపార్టెంట్ గమనించగలరు. భాషలోని అనేక పదాలు లక్ష్యార్థాలను రూఢికెక్కడం సహజం. ఈ లక్ష్యార్థాలకు అనేక మూలాలు ఉంటాయి. ఆధారం అంటే ఆదేయమని, కార్యం కారణము, కార్యం కర్త, ఉపమానం ఉపమేయము, అంగం అంగే, ఏకదేశము అన్యదేశము మొదలగు జంటల్లో ఒకటి ఇంకొక దానికి వాచకమై కాలక్రమేణా వ్యవహరించబడుతున్నాం. అంతే కదా. అంటే ఇప్పుడు చూడండి పెట్ట బేడ. సో, ఇప్పుడు అట్లా అంటున్నాం కదా అలా ఉదాహరణ చెప్తే చూడండి. ఆధార ఆధేయాలంటే ముష్టి పిడికిలి భిక్షం అనమాట. పిడికి